నమస్తే. విశాఖలో వైసీపీకి చాలా రిపేర్లు అవసరం. అందుకే పదే పదే జిల్లా అధ్యక్షులను మారుస్తూ వస్తున్నారు. ఎంతమందిని మార్చినా ఫ్యాన్ రెక్కలకు స్పీడ్ అయితే అందడం లేదు. విశాఖ టీడీపీకి బలమైన స్థావరంగా ఉంది. జనసేనకు బాగానే కొన్ని చోట్ల ఆదరణ ఉంది. కాస్తో కూస్తో బీజేపీకి కొన్ని కార్నర్లలో బలం ఉంది. ఇలా మూడు పార్టీలు జట్టు కట్టాక విశాఖ లాంటి కంప్లీట్ అర్బన్ ఫ్లేవర్ ఉన్న మెగా సిటీలో ఎదురే లేకుండా పోయింది. వైసీపీకి విశాఖ ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంది. ఓటమి తర్వాత అది మరింతగా పెరిగింది. ఈ పరీక్షలలో విజయం సాధించేందుకు వైసీపీ ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా ఫలవంతం కావడం లేదు. వైసీపీ విశాఖకు ఎంతో ప్రయారిటీ ఇచ్చి నాయకులకు బాధ్యతలు అప్పగించింది. అయితే గత ఏడాదిగా ఎవరూ పెద్దగా బయటకు రావడం లేదు అని ప్రచారంలో ఉన్న మాట. తాడేపల్లిలో వైసీపీ అధినాయకత్వం నిర్వహించిన విస్తృత స్థాయి పార్టీ సమావేశంలో జగన్ పార్టీ నేతలు ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కొన్ని జిల్లాలలో వైసీపీ వీక్గా ఉన్న చోట నేతలను పిలిచి మరీ వారికి చెప్పాల్సింది చెప్పారు. అలా విశాఖ నుంచి వెళ్లిన పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో జగన్ భేటీ అయ్యారు. వారికి పార్టీని ముందుకు తీసుకువెళ్లమని సూచించారు. కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బాగా పెరిగింది అని, దానిని అనుకూలంగా మార్చుకోవాలి అంటే జనాలలో మమేకం కావాలి అని కోరారు. వైసీపీకి ఇదే సరైన సమయం అని నొక్కి చెప్పారు. విశాఖలో వైసీపీ పుంజుకుంటే కనుక ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేసినట్లే. వైసీపీకి బలం ఎక్కడా, బలహీనం ఎక్కడా అన్నది అధినాయకత్వం గుర్తించడమే మొదటి విజయం. ఇప్పుడు పనిమంతులు ఎవరో చూసి ప్రోత్సహించడం ద్వారానే వైసీపీ పటిష్టమవుతుంది అంటున్నారు. మీడియా బేబీలకు చోటు కల్పిస్తే గ్రౌండ్లో వైసీపీ వీక్గానే ఉంటుంది అని సూచనలు అందుతున్నాయి.